హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో వీడియోస్ రాక చాలా రోజులు అవుతుంది కదా! మనకి ఈ మధ్య అప్డేట్స్ ఏం రావట్లేదు. సో, అందుకోసమే నేను వీడియోస్ అనేటివి ఎక్కువ చేయట్లేదు. మనకు ఇవాళ మధ్యాహ్నం అయితే ఒక పాపప్ అయితే రావడం జరిగింది. సో, ఈ పాపప్ వచ్చేసి పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. మనకేందంటే మనం ఇప్పుడు ఆన్‌పేస్‌లో జాయిన్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది కదా! సో, అందులో మరింత భద్రత పెంచడం కోసం మనకేమైందంటే ఇక్కడ ఆల్ఫా న్యూమెరిక్ క్యాప్చా అనేది ఒకటి యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఇక్కడ రైట్ సైడ్ గనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్ఫా న్యూమరిక్ క్యాప్చా ఏంటంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనకు ఏబీసీడీలు ప్లస్ 1, 2, 3లు కలిపి ఇట్లా రకరకాలుగా మార్చుకుంటూ ఇవ్వడాన్ని క్యాప్చా అంటారు. ఇది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. సో, రోబోస్ అయితే కొన్ని వీటిని స్కాన్ చేయలేవు. సో, మనం మనుషులం కాబట్టి వీటిని మనం అక్కడ ఎంటర్ చేయగలుగుతాం. సో, అందుకోసమే దీన్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే మనకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనేటివి జరగవు. సో, ఇది మనకు ఒక అదనపు రక్షణగా ఉపయోగపడుతుంది క్యాప్చా అనేది. సో, ఈ క్యాప్చాని యాడ్ చేస్తున్నాం మనకు తెలియజేయడం కోసమే మనకు ఇవాళ ఈ పాపప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే రీసెంట్‌గా జరిగిన మీటింగ్ గనక చూసుకున్నట్టయితే మనకు అందులో సీఈఓ గారు మొత్తం వివరించడం జరిగింది. సో, మన కంపెనీ ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని చెప్పేసి చాలా రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుందని సో, సార్ చాలా బాధపడ్డారు. మనకు ప్రొడక్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రొడక్ట్ మొత్తం అనేది టెస్టింగ్ మొత్తం సక్సెస్ అయిపోయింది. సో, మనకొచ్చేసి పేమెంట్ గేట్‌వే ఒకటే పెండింగ్‌లో ఉంది. సో, దానికోసమే ట్రై చేస్తున్నారు. సో, ఈ మధ్యలోనే వీళ్ళేంటంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో, దీనివల్ల మనకు కొంచెం ఇబ్బందవుతుంది. కొంచెం అని కాదు, చాలా వరకు ఇబ్బందవుతుంది. సో, ఇక్కడ మనకు మన సీఈఓ గారికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ చేయడంలోనే టైం అంతా గడిచిపోతుంది. సో, అందుకనే మనకు కొంచెం మూవింగ్ అనేది కావట్లేదు. సో, ఏదేమైనా మనం నెక్స్ట్ మంత్‌లో కంపల్సరీ మూవ్ అవుదాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకొని మనం జనాల్లోకి వెళ్తాం తప్పకుండా. మనకు మొన్న రీసెంట్‌గా సీఈఓ గారు ఏం చెప్పారు అనేది ప్రతిదీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు బ్యాక్ ఆఫీస్‌లోకి వెళ్ళండి. బ్యాక్ ఆఫీస్‌లోకి వెళ్తే మనకు అక్కడ అప్డేట్ సెక్షన్‌లో ఉంటుంది. మనకు పూర్తి సమాచారం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు తెలుగులో కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, కంపెనీ అయితే ఎలాగూ ఆగదు. సో, తప్పకుండా వస్తుంది. సో, అది వచ్చే వరకు మాత్రమే మనం వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత వేరేలా ఉంటుంది కథ. అంతవరకు ఎదురు చూస్తూ మీ వర్క్ అనేది మీరు చేసుకుంటూ ఉండండి. సో, మీ వర్క్ మొత్తం కంప్లీట్‌గా వదిలేసి దీని మీదే డిపెండ్ అవ్వడం మంచిది కాదు. మంచిది కాదు అని నేను ఎందుకన్నానంటే, మనం వర్క్ అంతా వదిలేసి దీని మీద డిపెండ్ అయితాం. సో, ఈ మంత్ 25థ్‌కి మనకు వస్తుంది అని తెలిసిందే అనుకోండి ఎగ్జాంపుల్. సో, 25థ్‌కి రాకపోతే తర్వాత బాధపడాల్సింది మనమే. సో, అందుకోసమే వచ్చే వరకు మీ వర్క్ అనేది మీరు చేసుకోండి. కానీ తప్పకుండా డైలీ ఒక 15-20 మినిట్స్ అయితే తప్పకుండా మీ ఐడీ ఓపెన్ చేసి చూసుకోండి మీరు. సరదాగా ఓనెట్‌ని ఎంజాయ్ చేయండి. మనం ఉన్న కంపెనీ చిన్నా చితకా కంపెనీ కాదు. మనకు ఫ్రూట్స్ ఇవ్వడానికి సార్ ఎంత కష్టపడుతున్నారనే మనం చూస్తూనే ఉన్నాము. సో, రీసెంట్‌గా చూడండి మనకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాధాకరమైంది. సో, ఎంఎల్ఎం కాన్సెప్ట్ అని చెప్పేసి సో, ఇలాంటి నిందలు పడుతూనే ఉంటాయి యాపిల్స్ అనేటివి మన చేతికొచ్చేటప్పుడు. సో, వీటన్నిటిని అధిగమిస్తూ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో, దయచేసి ఓపికగా ఉండండి. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో, ప్రెజెంట్ వచ్చిన మనకు ఇవాళ ఒక పాపప్ తప్ప మనకు ప్రెజెంట్ అయితే అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సో, తప్పకుండా మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అయితే జరుగుతుంది. సో, పేమెంట్స్ గురించి సో, ఎవరికైతే విత్‌డ్రా పెట్టుకున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ వచ్చేలాగా సార్ అయితే అక్కడ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో, మనకు ఈ వీక్ ఎండింగ్ గానీ, నెక్స్ట్ వీక్ గానీ తప్పకుండా అమౌంట్ అనేది వస్తుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరు దయచేసి మన వెబ్‌సైట్‌ని ఓపెన్ చేస్తూ ఉండండి. అలాగే మన అకౌంట్‌ని లాగిన్ అయ్యి రోజు ఒక హాఫ్ అన్ అవర్ వరకు అందులో స్పెండ్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా అన్‌పైస్ కంపెనీలో జాయిన్ కావాలి అనుకుంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇస్తాను. సో, మీరు ఒకవేళ జాయిన్ కావాలి అనుకుంటే కొత్తగా వచ్చేవారు ఎవరైనా గానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.